భార్య హేలియా గొంతు కోసి కొడుకు హైజాన్ను గొంతు పిసికి దారుణ హత్యకు పాల్పడ్డాడు. భార్య కుమారుడి హత్య తర్వాత సూసైడ్ నోట్ రాసి తాను ఊరేసుకున్నాడు సిరాజ్. తల్లి తమ్ముడిని తండ్రి చంపడంతో భయంతో పెద్ద కుమారుడు పారిపోయాడు. భార్య కొడుకును సిరాజ్ ఎందుకు చంపాడు? అసలు సిరాజ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఈ కోణంలో ప్రస్తుతం పోలీసులు క్లూస్ టీంతో విచారణ చేపట్టారు. యూపీ నుంచి సిరాజ్ కుటుంబం వలస వచ్చింది. అయితే బేగం బజార్లో ఈ హత్యలు ఎందుకు జరిగాయి, హత్యలు చేసి తాను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు సిరాజ్ అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే కారణమా లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతం విచారణ సాగుతుంది. భార్యను అతి కిరాతకంగా గొంతు కోసి కొడుకును కూడా గొంతు పిసికి దారుణ హత్య చేశాడు. ఈ మొత్తం తతంగాన్ని చూసి పెద్ద కుమారుడు భయంతో వణికిపోయి పారిపోయాడు, ప్రాణాలు కాపాడుకున్నాడు. కానీ కొడుకు ఇక దూరంగా పారిపోవడంతో చేసేదేం లేక సిరాజ్ ఆ ఇద్దరిని చంపి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బేగం బజార్లో జరిగింది ఈ దారుణ ఘటన. భార్య కొడుకును చంపి భర్త ఎందుకు ఆత్మహత్య చేసుకున్నట్టు? ఇంత బలమైన కారణాలేంటి? అసలు ఆ ఇద్దరి హత్య చేసి తానెందుకు ఆత్మహత్య చేసుకున్నట్టు? మొత్తం కుటుంబాన్ని ఎందుకు మట్టుబెట్టాలని భావించాడు? అసలు ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. మనం చూస్తున్న దృశ్యాలు, భార్య కొడుకును చంపి తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన నీడ మనకు కనబడుతుంది ఆ దృశ్యాల్లో. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు స్క్రీన్పై. భార్యను కుమారుని ఇద్దరిని చంపి తాను కూడా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. డిస్టర్బింగ్ విజువల్స్ అవి. కొన్ని కారణాల వల్ల అది పూర్తిగా మీకు చూపించలేని పరిస్థితి. బట్ భార్య కుమారుడు ఇద్దరు కూడా ఒకరిని గొంతు పిసికి చంపాడు కుమార్ని. భార్యని మాత్రం అతి కిరాతకంగా గొంతు కోసి చంపాడు. ఎందుకింత ఉన్మాదం? రక్తపు మడుగులో భార్య కుమారుడు కొట్టుమిట్టాడి చనిపోయారు. అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఏం జరిగింది? ఆ దృశ్యాలు చూడొచ్చు. అతను ఆ ఇద్దరిని చంపిన తర్వాత హ్యాంగ్ వేసుకున్నాడు, ఊరేసుకున్నాడు. దానికి సంబంధించిన ఛాయ, ఆ నీడ కనబడుతుంది మనకు. ఆ దృశ్యాలు మీకు నేరుగా చూపించలేము కొన్ని నిబంధనల వల్ల. సో ఆ రకంగా ఈ ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతుంది. బేగం బజార్లో ఈ కుటుంబం యూపీ నుంచి వలస వచ్చింది. సిరాజ్ కుటుంబం భార్య హేలియా, కొడుకు హైజాన్ ఇద్దరిని కూడా చంపేశాడు. ఇంకో కుమారుడు కూడా అందుబాటులో లేడు. ఈ రెండు హత్యలు చూసి ఆ పిల్లోడు పారిపోయాడు, చలించిపోయాడు, పారిపోయాడు. అక్కడి నుంచి భయంతో వణుకుతూ పారిపోయాడు, ప్రాణాలు దక్కించుకున్నాడు. కానీ ఇక చేసేదేం లేక ఆ భర్త సిరాజ్ తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలు ఏం జరిగింది? ఇంతటి దారుణానికి ఒడిగట్టి తాను ఆత్మహత్య చేసుకొని ఏం సాధించాలనుకున్నాడు? అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ హత్యలు, ఈ ఆత్మహత్య? బేగం బజార్లో ఆ కుటుంబం పూర్తిగా ఎందుకు కుటుంబాన్ని మట్టుబెట్టి కుటుంబ పెద్ద ఎందుకు తాను ఆత్మహత్య చేసుకున్నాడు? మా కరెస్పాండెంట్ దేవిక ఉన్నారు. దేవిక, బేగం బజార్లో జరిగిన ఈ దారుణ ఘటన నిజంగా కలకలం రేపుతోంది. చాలా సంచలనమైన వార్త ఇది. సో ఏం జరిగింది? ఆ భార్యను కుమారుణ్ణి అతి కిరాతకంగా హత్య చేసి తాను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ వ్యక్తి? ఇందుకు గల కారణాలేంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? కుటుంబ కలహాలా లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ కి చెందిన సిరాజ్ అతను కొన్నేళ్లుగా ఇక్కడే వచ్చి ఉండడం జరుగుతుంది. అయితే బతుకు తెరువు కోసం చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ కూడా వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. మరి ఏమైందో తెలియదు. కొంతమంది చెప్తున్న మాటల ప్రకారం ఇంట్లో కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఎన్నాళ్ళగానో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టులు ఆడుతున్నారు అంటూ కూడా పక్కన కొంతమంది చెప్పడం జరిగింది. అలాగే స్నేహితులకు కూడా సిరాజ్ చెప్పుకోవడం జరిగింది అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎన్నాళ్ళ నుంచో ఏవైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో అవి వెంటాడటంతో నేను గనక చనిపోతే నా పిల్లలు ఎలా అంటూ కూడా అతను తన భార్య గొంతు కోసి అతి కిరాతకంగా తన కుమారుని గొంతు నులిమి మరి చంపడం జరిగింది. ఇదంతా కూడా చూస్తున్న సిరాజ్ పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో అదంతా చూసి భయాందోళనకి గురై ఒక్కసారిగా పరుగు తీయడం జరిగింది. కేకలు వేశాడు. చిన్న పిల్లాడు అలాంటి దృశ్యాన్ని చూసి భయపడిపోయి గట్టిగా కేకలు వేయటంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. వెంటనే ఏం జరిగింది ఏంటి అంటూ కూడా ఆ పిల్లాడిని కనుక్కోగా ఈ విధంగా జరిగింది. మా నాన్న మా అమ్మ గొంతు కోసాడు, అలాగే మా తమ్ముడి గొంతు నులిపి చంపేశాడు, తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ చెప్పడంతో అక్కడ ఉన్న స్థానికులు వెంటనే ఆ ఘటన స్థలానికి చేరుకొని వెంటనే పోలీసులకి అలాగే క్లూస్ టీమ్స్ కి కూడా కాల్ చేయడం జరిగింది. మరి ఇదంతా
ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంటి? నిజంగానే ఆర్థిక సమస్యలా? ఇంకోటి, అతను సూసైడ్ లెటర్ కూడా అక్కడ దొరకడం కలకలం రేపుతోంది. అంటే ఏదైనా ఆర్థిక సమస్యలు ఉంటే అవి తీర్చుకోవాలే కానీ ఇలా పిల్లల భవిష్యత్తును కూడా ఈ విధంగా నులిపేయడం ఎంతవరకు సమన్యాయం అంటూ కూడా అక్కడ స్థానికులు అంటూనే ఉన్నారు. ఇలాంటి ఘటనే వికారాబాద్ లో కూడా చోటు చేసుకుంది. మొన్న కొన్ని రోజుల క్రితం భార్యని ఎవరో విసిగిస్తున్నారని చెప్పి భార్య తన పిల్లల్ని కూడా బావిలో దూకి చనిపోవాలనుకుంది. తన పెద్ద కొడుకు ఇదంతా చూడలేక బయటకు వచ్చి స్థానికులని గట్టిగా అరిచిన సంఘటన కూడా మనం చూడడం జరిగింది. ఏదైనా ఆర్థిక సమస్యలు ఉంటే అవి తీర్చుకోవాలే కానీ ఇలా చనిపోవడం ఎంతవరకు సమన్యాయం అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అలాగే దీనికి గల కారణాలు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ దేవిక. సో భార్య కొడుకును అతి కిరాతకంగా చంపాడు ఆ వ్యక్తి. ఎందుకు ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడు, తాను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది మాత్రం పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మరో కుమారుడు ఈ మొత్తం వ్యవహారాన్ని చూసి పారిపోయాడు, అక్కడి నుంచి ప్రాణాలు దక్కించుకున్నాడు. యూపీ నుంచి వలస వచ్చింది ఆ కుటుంబం. సిరాజ్ తన భార్య హేలియాను, కుమారుడు హైజాన్ను అతి దారుణంగా చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కుమారుడు భయంతో పారిపోయాడు. భార్య కొడుకును సిరాజ్ ఎందుకు చంపాడు, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? క్లూస్ టీంతో ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. కుటుంబ కలహాలే కారణమా లేదా ఆర్థిక వ్యవహారాల ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయని కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.